వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా ఈరోజు 27వ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు తెలుగు జాతి మొత్తం నివాళులర్పిస్తున్న నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చనిపోయి 27 సంవత్సరాలు అవుతా ఉంది. 27వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దాంట్లో అనుమానమే లేదు. ఒక వ్యక్తి, చాలామంది పుడతా ఉంటాం, చాలామంది చనిపోతాం, కొంతమందినే శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటాం. అలాంటి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగు జాతిలో నెంబర్ 1గా ఎప్పుడూ ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే చాలామంది వక్తలు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు కూడా ఒక యుగ పురుషుడు ఎవరంటే అందరూ చెప్పే పేరు ఎన్టీఆర్. ఒక కారణ జన్ముడు ఎవరంటే అందరూ మాట్లాడే వ్యక్తి ఎన్టీఆర్. దీన్ని ఏదో ఉపన్యాసాలకే పరిమితం చేయకుండా ఎందుకు ఈ పేరు వచ్చిందని మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు జాతి ఆస్తి ఎన్టీఆర్, తెలుగు వారి వారసత్వం ఎన్టీఆర్. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, మనమారిగానే పెరిగాడు. ఒక అసాధారణమైన వ్యక్తిగా ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేసుకున్నాడు ఆయనే. ఈరోజు మీరు చూస్తే ఒక సినిమా రంగమే కాదు, ఒక రాజకీయ రంగం. ఇది అరుదైన అనుభవం. ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తారు, ఇంకొక రంగంలో రాణించలేరు. ఆయన సినిమా రంగంలో మీరు చూస్తే ఒక మహారాజు, రారాజు, ఆయనకు ఆయనే సాటి. ఈరోజు కూడా మీరు చూడండి, ఈ రోజే కాదు చరిత్రలో కూడా మళ్ళా ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసిన సినిమాల్లో యాక్ట్ చేయాలంటే మళ్ళా ఎన్టీ రామారావు గారు పుడితే తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. మీరు ఒకసారి చూడండి, పౌరాణిక సినిమాలన్నీ ఒకసారి చూడండి. ఆ టీవీ, ఆ హుందాతనం, ఆ పర్సనాలిటీ, ఆ డైలాగ్ డెలివరీ ఏదైనా కానీ అది దేవుడిచ్చిన వరం, అందరికీ రాదు. అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. నేను చిన్నప్పుడు కూడా చూసేవాడిని. మహాభారతాన్ని భావి తరాలకు అందించడానికి ఆ రోజు మహాభారతం పెట్టి 10 రోజులు, 15 రోజులు, 18 రోజులు కార్యక్రమాలు చేపడితే ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేస్తే దాన్ని భావితరాలకు అందించడానికి మనం ప్రయత్నం చేశాం. ఒక శ్రీరామచంద్రుడు అంటే ఏదైతే పరిపాలనకి, న్యాయం, ధర్మానికి ప్రతీకగా శ్రీరామచంద్రుడిని అభివర్ణించుకుంటూ వచ్చాం. అయితే ఎన్టీ రామారావు గారి ఈ వారసత్వాన్ని భావి తరాలకు అందించాలని మొట్టమొదటిసారిగా వెండి తెరపైకి ఎక్కించి బ్రహ్మాండంగా మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని తరతరాల భావితరాలకు అందించిన మహానీయుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడే మాట్లాడారు చాలామంది. వెంకటేశ్వర స్వామి ఎట్టుంటాడో తెలియదు, ఎన్టీఆర్ రూపంలో మనం చూసుకుంటున్నాం. శ్రీకృష్ణుడు ఎట్టుంటాడో తెలియదు, శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ రూపంలో చూసుకుంటున్నాం. అలాంటి క్యారెక్టర్సే కాదు, దుర్యోధనను కూడా మనం ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం. అంటే ఏదైనా సరే ఒక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
300 సినిమాల్లో యాక్ట్ చేశాడు. ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ ఇచ్చాడు ఆయన. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సమాజానికి ఒక సందేశం ఇచ్చాడు. అది మామూలుగా సినిమాలన్నీ చూస్తే ఎంటర్టైన్మెంట్కే పరిమితం అవుతాయి, కానీ ఎన్టీ రామారావు గారి సినిమాల్లో ప్రతి ఒక్క సినిమాలో ప్రజలకు ఒక సందేశం ఇచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక హీరోగా, ఒక దర్శకుడుగా, ఒక రైటర్గా, ఒక నిర్మాతగా ఆయనకు ఆయనే సాటి. అయితే ఈ సందర్భంగా మీరందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు సినిమా రంగంలో ఎవరైనా సరే ఆయన నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే యూనివర్సల్గా. నేను ఆయన సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు నేను 78-80 సంవత్సరంలో నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యాను, ఫిల్మ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యాను. ఆ రోజు నాకు అనిపించింది ఎన్టీ రామారావు గారిని కలవాలి, ఆయన ఆలోచన విధానాలను అర్థం చేసుకోవాలి. ఇలాంటి మహానాయకుడు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలకు కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఒక యువకుడుగా ఎన్టీ రామారావు గారు అపాయింట్మెంట్ అడిగాను. ఆ రోజు ఆర్గనైజ్ చేస్తే నేను వెళ్ళాను. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారిని నేను కలిసింది రామకృష్ణ స్టూడియోలో అనురాగ దేవత సినిమా తీస్తూ ఉంటే నేను వెళ్ళాను. జీవితంలో కొన్ని సంఘటనలు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి. నేను వెళతానే ఆయన సెట్టింగ్లో ఉన్నాడు. అనురాగ దేవత సినిమా తీస్తూ అందులో శ్రీదేవి ఎన్టీఆర్ మ్యారేజ్ సీన్, అది ఆ సీన్లో కూర్చొని పోయి కలిశాను. నన్ను చూడంగానే షూటింగ్ అంతా కూడా నిలిపేసి నేరుగా ఆయన వచ్చి రూమ్లో కూర్చొని ఒక గంట నాతో చర్చించాడు. ఆయన ఆ రోజు మాట్లాడిన విషయాలు ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆయన ఒకే మాట చెప్పాడు, నేను ఇంకొక సంవత్సరంలో 1.5 సంవత్సరంలో 60 సంవత్సరాల వయసు వస్తుంది. నన్ను తెలుగు జాతి ఆరాధించారు, ఆదరించారు, గౌరవించారు. ఈరోజు నా కీర్తి ప్రతిష్టలకు కారణం తెలుగు ప్రజానీకం. అలాంటి తెలుగు ప్రజలకు శేష జీవితం అంకితం చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నానని చెప్పి అన్నప్పుడు నాకు అనిపించింది ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన. ఆయన రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా 60 ఏళ్ళు అయితే మీరందరూ ఆలోచిస్తూ ఉంటారు, బాగా రిటైర్ అయిపోయి హ్యాపీగా పిల్లలతోనో మనవరాళ్ళతోనో ఆడుకోవాలని మీరిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి 60 సంవత్సరాల తర్వాత సమాజం కోసం ఆలోచించి ఒకే మాట చెప్పాడు, నా కుటుంబ సభ్యులకందరికి కూడా నేను న్యాయం చేశాను. తర్వాత నేను చేయాల్సింది ప్రజలకు న్యాయం చేయాలి. నా జీవితం ప్రజలకు అంకితమని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదొక స్ఫూర్తి. అక్కడి నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాజకీయాల్లో రాణించడం అంత ఈజీ కాదు. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు, కానీ రాజకీయాల్లో దేశానికే దశ దిశ నిర్దేశించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతవరకు రాజకీయం అంటే సెక్రటరేట్కే పరిమితం, కొంతమంది వ్యక్తులకే పరిమితం, కొన్ని కుటుంబాలకే పరిమితం. అలాంటిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సామాజిక, రాజకీయ, ఆర్థిక పెను మార్పులకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా మంది ఇప్పుడు మాట్లాడారు, మైనారిటీస్కి ఏం చెప్పారో చేశారో షరీఫ్ గారు మాట్లాడారు. వ్యక్తిగత అనుభవంతో సామాజిక న్యాయం ఏ విధంగా అమలు చేశారో రామకృష్ణ గారు మాట్లాడారు. వీళ్ళంతా కూడా ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారు. ఈరోజు మీరు ఒకసారి చూడండి, కోటేశ్వరరావు ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 18 సంవత్సరాలు 19 సంవత్సరాల్లో
ఆ రోజు ఒక వికలాంగుడిగా ఈరోజు విభిన్న ప్రతిభావంతుడిగా కోటేశ్వరరావు గారు ముందుకు పోయారంటే అది స్ఫూర్తి. నేను పోలేను అనుకోనుంటే కోటేశ్వరరావు గారు పోయేవాడు కాదు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఉంది, నేను ఉండగలుగుతాను, నేను తిరగలుగుతాను అని ఆయన స్కూటర్ వేసుకుని ఎన్టీ రామారావు కంటే ముందు పైలట్గా రాష్ట్రం మొత్తం తిరిగాడంటే అది ఎన్టీ రామారావు ఇచ్చిన స్ఫూర్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొన్ని వేల కిలోమీటర్లు ఆయన చూసినప్పుడు ఎవరు అనుకోరు పోగలుగుతాడని. ఇప్పుడు కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏ కార్యక్రమం పెట్టినా నేను ముందుండే వ్యక్తి, తెలుగుదేశం ఆశయాల కోసం పనిచేసే వ్యక్తి కోటేశ్వరరావు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కొన్ని వేల లక్షల మంది స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు. అలాంటి స్ఫూర్తి ప్రదాత ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక విశిష్టత ఉంది. ఎన్టీఆర్ 27వ వర్ధంతి, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. ఈ సంవత్సరమే మే 28న ఎన్టీ రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు. ఇది అరుదైన అనుభవం. నేను ఇక్కడ ఒక్క విషయం మీ అందరికీ చెప్తాను, తెలుగు వారందరికీ. ఎన్టీ రామారావు గారిని ఆయన ఇచ్చినటువంటి ఆశయాలు కానీ, ఆయన చూపించిన చొరవ కానీ, స్ఫూర్తి కానీ ఈ రోజుకి కాదు, భావి తరాలకు కూడా ఆదర్శం. ఆయన ఒకే మాట చెప్పాడు, సిద్ధాంతాలు చెప్పమని అందరూ అడిగితే ఒక మాట చెప్పింది, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని సిద్ధాంతాన్ని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, మనం దేవాలయానికి పోయి దేవుణ్ణి చూస్తాం, సమాజంలో ప్రజల రూపంలో దేవుణ్ణి చూసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దానికంటే నిజమైన సిద్ధాంతం ఏముంటుందో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఆయన ఆలోచన విధానం ఒక పెద్ద సంస్కరణవాది. ఆయన ఈరోజు మహిళలు ఇక్కడ ఉన్నారు. ఒకప్పుడు మహిళలకు గౌరవం లేని పరిస్థితిలో, తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితిలో, చదివించని పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలను చదివించాలని, దానికి స్ఫూర్తిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిసారి పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు తీసుకొచ్చారు స్థానిక సంస్థల్లో. అవన్నీ కూడా ఈరోజు 50% వచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లి ఉద్యోగాల్లో కాలేజీలు రిజర్వేషన్లు పెట్టడం, డాక్రా సంఘాలు పెట్టడం, ఈరోజు ఆడవాళ్లు కూడా మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తీసుకున్న నిర్ణయాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యాంగంలో ఇచ్చారు ఎస్సీలకు ఎస్టీలకు. ఆ రోజు జరిగిన విషయాలు మీరు చూస్తే, ఎవరైతే చదువుకోని వ్యక్తుల్ని, డమ్మీల్ని కొంతమంది పెత్తందారులంతా నామినేట్ చేసుకుని వాళ్ళ పనులు చేయించుకునే పరిస్థితి. కానీ ఎన్టీ రామారావు ఒకటే ఆలోచించాడు, ఇది కాదు మనం చేయాల్సిన పని, చదువుకున్న యువతను తీసుకురావాలి, ఇండివిజువల్గా పనిచేయాలి అని పెద్ద ఎత్తున చదువుకున్న యువతని ఎస్సీల్లో ఎస్టీలో తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు లేవు, నాయకత్వం లేదు, రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేదు. అప్పుడు ఆలోచించిన తర్వాత ఆయన ఒకటే చేశాడు, 25% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి మొట్టమొదటిసారిగా రామకృష్ణ లాంటి వ్యక్తుల్ని క్యాబినెట్లో తీసుకొని 29 సంవత్సరాల్లో క్యాబినెట్లో తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మార్పులు మీరు ఒక్కసారి చూస్తే సమాజంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చాడు. మైనారిటీల కోసం పనిచేశాడు. హైదరాబాద్లో మత ఘర్షణల్ని
పూర్తిగా నిర్మూలించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవే కాదు, ఇంకా అనేక సంస్కరణలు, ఒకటి రెండు కాదు, ఈరోజు మీరు ఊహించుకున్నటువంటి అన్ని సంస్కరణలకి నాంది పలికాడు. ఈరోజు ఒకసారి అనిపిస్తుంది, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, బెస్ట్ రిఫార్మర్, బెస్ట్ క్రియేటర్ ఎవరైనా ఉండే ముఖ్యమంత్రుల్లో ఇంతవరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారంటే తెలుగు జాతిలో అగ్రస్థానంలో ఎన్టీ రామారావు గారు ఉంటారు. ఏం ఆలోచన అవసరం లేదు. కానీ బెస్ట్ డెస్ట్రాయర్ ఎవరైనా ఉంటారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి కంపారిజన్. ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, ఒకప్పుడు మండలం ఒక దిక్కడ, ఎంఆర్ఓ ఆఫీస్ ఒక దిక్కడ, పోలీస్ స్టేషన్ ఇంకొక దిక్కడ ఉంటే ఇది పరిపాలన కాదు, అన్ని ఆఫీసులు ఒకే కేంద్రంలో పెట్టాలని మాండలిక విధానానికి నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది క్రియేటివిటీ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి వ్యవసాయదారులందరికీ కూడా ఏం కావాలన్నా ఒక గొడుగు కింద ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికారు. అంతవరకు సంక్షేమం అనేది ఎక్కడా లేదు ప్రభుత్వాల్లో. అందరూ ఎగతాళి చేశారు. అవుతుందా అన్నారు. కాదు, చేసి చూపిస్తానని చేసి చూపించిన వ్యక్తి 2 రూపాయల కేజీ బియ్యం కానీ, సగం ధరకే చీర దోవత కానీ, 50 రూపాయలకే హెచ్పి కరెంటు కానీ, ఇలాంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్. ఇదే కాకుండా ఆయన ఎంత దూరదృష్టి ఉండేదంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో కాటన్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఇంకో పక్కన ప్రకాశం బ్యారేజ్ కంటే ముందు ఆనకట్ట కట్టారు. దాంతో ఈ 2 జిల్లాలు అభివృద్ధి అయ్యాయి. అదే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు గంగ, నగిరి గాలేరు, ఎస్ఎల్బిసి, అదే మరిగా ఎస్ఆర్బిసి, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, తెలంగాణకు నీళ్లు ఇవ్వాలి, ఇది నా బాధ్యతను గుర్తించి ఆ రోజుట్లోనే భారీ ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరాన్ని పూర్తి చేయడానికి 72% పూర్తి చేశాం. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం జరుగుంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం భారతదేశంలో ఆంధ్రప్రదేశే ఉండేది. దక్షిణ భారతదేశం నీటి కొరత ఉంది. మనకు గోదావరి, కృష్ణా 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదులు మిగిలిన నదులు అనుసంధానం చేస్తే నీటి ఎద్దరని మాటే ఉండేది కాదు. ఈరోజు ఏమైంది? గోదావరి, పోలవరం గోదావరిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది, మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి, ఒక విధ్వంసాలు చేసే ముఖ్యమంత్రి, కడాన భావితరాల భవిష్యత్తు కూడా గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు చూస్తే వ్యవసాయ రంగం, ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత నేను కానీ అనేక కార్యక్రమాలు చేశాం. ఆయన మలేషియా నుంచి అప్పట్లోనే పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నాటించగలిగారంటే భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుందని అప్పట్లోనే ఆయన చేశారు. అలాంటి కార్యక్రమాలన్నీ వెళ్ళిపోయి ఈరోజు మీరు చూస్తే, నేను ఆ రోజు చూసేవాళ్ళం ఆయనతో పనిచేసేటప్పుడు, రైతులు పండించిన ధాన్యానికి న్యాయం జరగాలని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీగా పెట్టి చాలా సమర్థవంతంగా ప్రొక్యూర్మెంట్ చేసి ఎక్కడ ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా తగిన సమయంలో డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది తర్వాత అన్ని ప్రభుత్వాలు అమలు చేశాం. నేను దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చాం.
ఈరోజు మీరు చూస్తూ ఉంటే రైతు గిట్టుబాటు ధర లేదు, ప్రొక్యూర్మెంట్ లేదు, ఒకవేళ తీసుకున్న 6 నెలలు సంవత్సరం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన నేను వచ్చిన తర్వాత ఆలోచించాను, ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం ఒకటే, మీరు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలి. ఆయనకు ఒక కోరిక ఉండేది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వారిని మదరాసిగా పిలిచేవాళ్ళు. తెలుగువారు ఒకరున్నారని ప్రపంచంలో తెలిసేది కాదు. మనం కూడా సౌత్ ఇండియా అంటే, దక్షిణ భారతదేశం అంటే ఒక తమిళనాడే కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడులో ఉందని పిలుస్తూ ఉంటే, కాదు, తెలుగు జాతి ఒకటి ఉంది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు, మన గౌరవాన్ని పెంచిన నాయకుడు ఎన్టీఆర్. ఈరోజు ఎక్కడికి పోయినా మీరు చూస్తున్నారు, ఆయన అందించిన స్ఫూర్తిని నేను తీసుకుని ఐటీకి ప్రారంభిస్తే ఈరోజు మీ ఇండల్లో పిల్లలంతా హైదరాబాదో, బెంగళూరో, చెన్నైయో, లేకుంటే అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్ ఎక్కడ చూసినా మన పిల్లలే పనిచేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, దాని ఫలితాలు. ఈరోజు తెలుగు జాతి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ఇచ్చాడు. దానికి అదనంగా ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు పోతే ప్రపంచాన్ని జయించే శక్తి మనకు ఉంటుందని నేను చెప్పాను. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాల్లో ఇక్కడ అందరూ అనుకోవచ్చు, ఎప్పుడైనా ఒక నాయకుడు సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణలో కానీ సత్తా ఉంటే, దానివల్ల ఫలితం ఉంటే శాశ్వతంగా జాతి గుర్తుపెట్టుకుంటుంది. అది ఎన్టీ రామారావు గారి విశిష్టత. ఈరోజు ఆయన తీసుకున్న అన్ని సంస్కరణలు మీరు చూస్తే, ఆ రోజు 2 రూపాయల కేజీ బియ్యం అందరూ ఎగతాళి చేసి ఈరోజు దేశానికే ఆహార భద్రత స్కీమ్ తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఆస్తిలో సమాన హక్కుని ఇటీవల కాలంలో దేశంలోనే మహిళలకు ఆస్తి హక్కు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఇంకొక పక్కన రాష్ట్రంలో ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు పనిచేస్తారు, కానీ మన రాష్ట్రంలో మాత్రం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఒక విశ్వాసం పోయింది, రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం పోయింది. ఎక్కడికక్కడికి చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మానవ వనరుల అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజుట్లో ఎవరు ఊహించలేదు, ఎస్సీ ఎస్టీ పిల్లలందరికీ, బీసీలకి గురుకుల పాఠశాలలు మొట్టమొదటిసారిగా దేశంలోనే ఏర్పాటు చేసింది ఎన్టీఆర్. ఆ గురుకుల పాఠశాలలే ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెట్టే పరిస్థితికి వచ్చిందంటే అది ఆయన దూరదృష్టి. అలాంటి కార్యక్రమాలకు నాంది పలికాం. ఈరోజు అమ్మఒడి అన్నాడు, రంగులు వేసుకుంటున్నాడు స్కూల్ బిల్డింగులకి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఒకే ఒక నిర్ణయంతో ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టి, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టి, 5 కిలోమీటర్ల హై స్కూల్ పెట్టి, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాం. అలాంటి నిర్ణయాన్ని 3వ తరగతి వరకు, 2వ తరగతి వరకు ఒకటి పెట్టి, 3 నుంచి ఇంకొకటి ఇక్కడ పెడతామని పెట్టి, కడాన 4 లక్షల మంది పేద పిల్లలు చదువుకుపోవడం మానేశారు. ఈరోజు చదువుకున్న పిల్లల్ని మీరు ఒకసారి చూస్తే, డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఐటీ కానీ చేస్తే ప్రపంచం మొత్తం ఉద్యోగాలు వస్తాయి. అలాంటి ఈ సంవత్సరం డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ మొత్తం పడిపోయినాయి. 100 సీట్లుంటే 30 సీట్లు ఫిలప్ అవుతున్నాయి. అంటే చదువుకోవాలని ఆసక్తి పోయింది, చదువుకోవాలంటే స్తోమత లేదు, ప్రభుత్వ సహాయం లేదు.
ఇలాంటి జరిగిన తర్వాత మానవ వనరుల అభివృద్ధి ఎట్ట జరుగుతుంది? రేపు మన పిల్లలు ఏమవుతారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి, ఉపాధి లేదు, ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఇంకో పక్క మనం గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన హక్కు స్ఫూర్తి గట్టిగా అడగడం. ఎన్టీ రామారావు గారిని ఆ రోజు చూస్తే కాంగ్రెస్ నాయకులు ఇష్ట ప్రకారం చేస్తే కుక్క మూతి పింజిలని చెప్పి తిట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అంటే అంత పదును పెట్టి హార్ష్గా కూడా మాట్లాడేవాడు, గట్టిగా చెప్పేవాడు. దేనికోసం? ప్రజా చైతన్యం కోసం. ఈరోజు ప్రజా చైతన్యం కోసం మనం పోతే ఊర్లేక రానియకుండా ఈ సైకో ముఖ్యమంత్రి పోలీసులు పంపించేస్తున్నాడు. నాకే అర్థం కావడం లేదు. నేను అదే అడిగాను. నేను ప్రజల్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత విపరీతంగా వస్తున్నారు. అంటే ప్రజలంతా కూడా ఒక ఆవేదన, బాధ, తపన ఉంది. మనం నష్టపోయాం, ఇంకాగానే మనం ఏమారితే మన భవిష్యత్తు ఉండదు, మన పిల్లల భవిష్యత్తు ఉండదని ప్రజలు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను మొట్టమొదటిసారిగా మీరు ఏప్రిల్లో ప్రారంభించినప్పుడు లాస్ట్ ఇయర్ బాదుడు ప్రారంభించాను. రాను రాను బాదుడు కానీ ఇదేం కర్మ, మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా జనాలు వచ్చారు. ఈ పోలీసు వ్యవస్థ, క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాల్సిన వ్యవస్థ, ప్రజల్ని కరెక్ట్గా రెగ్యులేట్ చేయకుండా కావాలని చెప్పి కందుకూరులో కొంతమంది చనిపోవడానికి కారకులయ్యారు. గుంటూరులో కడాన కానుకలు ఇస్తా ఉంటే ఎవరైతే ఇక్కడ చదువుకొని ఒక స్ఫూర్తితో అమెరికాకు పోయి డబ్బులు సంపాదించారు, డబ్బులు సంపాదించి తిరిగి సమాజానికి ఖర్చు పెట్టాలని వచ్చి నేను ఇచ్చిన పిలుపుతో ముందుకు వచ్చారు. అలాంటి వ్యక్తి ఇస్తే నేను వెళ్ళాను, అక్కడికి మాట్లాడాను, వచ్చేసాను. కడాన పోలీసు వ్యవస్థ ఎక్కడా పట్టించుకోకుండా వీళ్లే కావాలని దుర్మార్గంగా ప్రవర్తించి ఆ కానుకలు పంచే దాంట్లో గొడవ జరిగి రకరకాల వీడియోలు కూడా వచ్చాయి. అక్కడ పోలీసులే కావాలని చెప్పి ఇసిరేశారని, ఇసిరేసిన తర్వాత ప్రజానీకం ముందుకు తోసుకున్నారు. ఆ తోపుడులో 3 చనిపోయారు. చనిపోక మునిపే ప్రణాళిక తయారు చేసుకుని తద్వారా సోషల్ మీడియాలో పెట్టి దేశానికంతా ప్రచారం చేశారు. తర్వాత నేను కుప్పం పోతానంటే నన్ను రానియకుండా జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, దీంట్లో చాలా కుట్ర, కుతంత్రం. ఎన్టీ రామారావు గారు ఒకసారి నిర్ణయం చేసిన తర్వాత ఆ రోజు చైతన్య ఎక్కి 9 నెలలు గ్రామాలు తిరిగాడు. పోలీసులు అప్పుడు పనిచేశారు. పోలీసు వ్యవస్థ జనాలను రెగ్యులేట్ చేశారు. అది వాళ్ళ బాధ్యత. 75 సంవత్సరాలుగా ఎక్కడ ప్రజలుంటే అక్కడ పోలీసులు ఉంటారు, ఎక్కడ ఒక ఫంక్షన్ జరిగితే అక్కడ పోలీసులు ఉంటారు. ఒక జాతర కావచ్చు, ఒక పెళ్లి కావచ్చు, ఒక సెలబ్రిటీ కావచ్చు, ఎవరు వచ్చినా అక్కడ పోలీసులు ఉండి మాస్ని రెగ్యులేట్ చేస్తారు. వాళ్ళ బాధ్యత అది. అలాంటిది నేను మీటింగులకు వెళ్తే 40 ఏళ్లుగా మీటింగులకు వచ్చాను. నేను ఎప్పుడూ ఇంత రెస్పాన్స్ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. ఈ ప్రభుత్వం పని అయిపోయింది, తిరిగి తెలుగుదేశం పార్టీ రావాలి, మన భవిష్యత్తు ఉండాలని ఆలోచిస్తున్నారు. అలాంటి సందర్భంలో నన్ను పోనీయకుండా చేయడం కోసం మీరు జీవో తీసుకొస్తారు. మీరు ఒకసారి చూడండి, ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు. ఏదైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు చెప్పుకునే స్వేచ్ఛ మనకుంది. ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు చేశాడని విమర్శించే హక్కు మీకుంది. ఒక రాజకీయ నాయకుడు నేను తప్పు చేస్తే నిలదీసే హక్కు కూడా మీకుంది. ఆ నిలదీసే హక్కు మీకు ఇచ్చింది ఎన్టీఆర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాను రాను నేను కూడా ప్రజల వద్ద ఒక పాలన పెట్టాను, జన్మభూమి పెట్టాను, ఆకస్మిక తనిఖీలు పెట్టాను,
ప్రజా చైతన్యం తీసుకొచ్చి ముందుకు పోయి ఎన్టీ రామారావు గారు ఒక పిలిపించారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుగుదేశం పిలుస్తుంది, రా కదిలి రా అని ఒక పిలిపించారు. ఆ పిలుపు ఇప్పుడు కూడా మీకు అవసరం. ఈరోజు ఆయనకు నివాళులర్పించే ఈ సందర్భంగా పిలిపిస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండడానికి ప్రతి ఒక్కరు, కుటుంబానికి ఒకరు రాజకీయాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి నాకెందుకు రాజకీయం అనుకోనుంటే ఈ మార్పులు జరిగేటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జీవో నెంబర్ 1ని మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలను కోరుతున్నాం. ఈరోజు అన్ని వర్గాల అభివృద్ధి తుంగలో దొక్కే పరిస్థితికి వచ్చాడు. మాట్లాడితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక కుటుంబంలో అందరం సమానంగా ఉండం. ఒక్కోసారి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరెవరిని ఏ విధంగా చూడాలో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు. ఒక కుటుంబంలో 3 పిల్లలుంటే ఒక పిల్లోడైతే వికలాంగుడు కూడా ఉండొచ్చు. నిన్న తిరుపతిలో నేను చూశాను. ఒక తల్లి నా దగ్గరికి మానసికంగా స్థిమితంగా లేని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. మతి స్థిమితం లేని ఒక అబ్బాయిని తీసుకొచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. ఏంటమ్మా ఏం చెప్పు తల్లాను. అయ్యా నాకు ఈ అబ్బాయి పుట్టాడు, ఈ అబ్బాయికి నేను ఎన్నో సేవలు చేయాలి, నేను చాలా ఇబ్బంది పడుతున్నా, నేను మా ఆయన ఇద్దరం కష్టపడి పనిచేస్తాం, ఉద్యోగాలు చేస్తాం, ఉద్యోగాలు చేసి ఆ డబ్బుల్ని ఈ పిల్లవాడికి ఖర్చు పెడుతున్నాం, నాకు 2 కొడుకులు, ఇంకొక కొడుకు బాగున్నాడు, కనీసం ఇలాంటి పిల్లలు పేద కుటుంబంలో ఉంటే వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుందో దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. అది ఒకటే నేను కోరుతున్నాను, నా కోసరం కాదు సమాజం కోసమని ఆ కన్న తల్లి నాకు చెప్పిందంటే అలాంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి. ఈరోజు షెడ్యూల్ కులాలు ఉన్నారు, వాళ్ళకు భూములు లేవు, వాళ్ళ పనే వాళ్ళకు జీవనాధారం, శారీరకంగా పనిచేస్తేనే కడుపు నిండేది. గిరిజనులు ఉన్నారు, అటవీ ప్రాంతంలో ఉన్నారు, వారికి మీరు చూస్తే చైతన్యం కూడా లేదు. అలాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా పెద్దగా ఆస్తులు లేవు. ఎక్కడ మెకానికల్ చూస్తే చిన్న చిన్న పనులు చేసుకునే ప్రతి ఒక్కరూ ఈ మైనారిటీ సోదరులనే ఉన్నారు. వెనుకబడిన వర్గాలు ఉన్నారు, చేతి వృత్తులు, కుల వృత్తులపైన ఆధారపడ్డారు. ఈరోజు కుల వృత్తులు, చేతి వృత్తులు ఆధునీకరణలో కనుమరుగైపోయినాయి. పెద్ద పెద్ద చైన్స్ వచ్చాయి, మోడర్నైజేషన్ వచ్చింది, అందరూ దెబ్బతిన్నారు. ఇలాంటప్పుడు వారి కోసం తెలుగుదేశం పార్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చాం, ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టాం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 4 ఏళ్లుగా ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు ఆది రోజుల్లోనే 50% ఎస్సీలకు, ఎస్టీలకు ఇళ్లలో రిజర్వేషన్లు పెట్టాడు. అది ఆయన స్ఫూర్తి. అలాంటిది ఇష్టానుసారంగా ఈరోజు జరిగే పరిస్థితి వస్తూ ఉంది. పూర్తిగా దెబ్బతిన్నాం. ఎప్పుడు కూడా అభివృద్ధిలో మీరు గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ఇవన్నీ కలిపి సమభాగాల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సుస్థిరమైన సమాజం వస్తుంది. అట్లా కాకుండా సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే సమాజంలో పేదవాళ్ళకి ఇమ్మీడియట్గా అండగా ఉండే పరిస్థితి లేదు. మొన్న నేను చూశాను, పండుగలు వస్తే పేదవాళ్ళు కూడా ఆనందంగా పండుగ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఇలాంటివన్నీ ఇచ్చాం. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి 85లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనానికి పోయినప్పుడు
భోజనం కూడా హోటల్లో చేయాలంటే కరెక్ట్ కాదని అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు అందరూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం నిరంతరం. కొండపైకి ఎవరున్న తిరుమలకి వెళ్తే అన్నదానం ద్వారా పేదవాళ్ళు ఎంతమంది వచ్చినా భోంచేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మొన్న అన్నా క్యాంటీన్ పెడితే బ్రహ్మాండంగా పనిచేసే అన్నా క్యాంటీన్ని పూర్తిగా బంద్ చేసిన ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఈ యొక్క జగన్ ప్రభుత్వం. ఏమనాలి? పేదవాడికి అన్నం పెట్టడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి సప్లైని ఇవ్వడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాళ్ళు విదేశాలకు పోయి చదువుకోవాలంటే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దేనికోసం? ఒకరిని చదివిస్తే తర్వాత ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడిపోతాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, లక్షల రూపాయలు సంపాదించే శక్తి వస్తుంది, నాలెడ్జ్ వస్తుందని మనం చేస్తే అవన్నీ కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు సంక్షేమం లేదు, రాష్ట్రమే సంక్షోభంలో ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిపైన బాధుడే బాధుడు, వీరబాధుడు. మళ్ళా రేపో ఎల్లుండో కొత్తగా మీటర్లు పెట్టాడంట. ఆ మీటర్లు కూడా మీరే పెట్టుకోవాలంట. అది 4,000 5,000 ఆయన అవినీతి, భారం మీ మీద. కరెంటు ఛార్జీలు 30,000 40,000 కోట్ల రూపాయలు పెంచేశాడు. ఏమనాలి? ఎన్టీ రామారావు గారు అధికార వికేంద్రీకరణ చేస్తే, ఎన్టీ రామారావు గారు ఎక్కడ అవినీతి గడపడినా ఒక చెండ శాసనుడిగా ప్రవర్తిస్తే, అదే తెలుగుదేశం పార్టీ హయాంలో అవినీతి లేకుండా ఒక సమర్థవంతమైన పాలన ఇస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి అవినీతి కేంద్రీకరణ చేశాడు, అధికార కేంద్రీకరణ చేశాడు. మద్యం ఆయనే అమ్మాల, ఇసుక ఆయనే అమ్మాల, సెటిల్మెంట్లు ఆయనే చేసుకోవాలా. సాయంత్రం అయితే గల్లా పెట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఆయన బటన్ నొక్కడం కాదు. ఆయన అంటున్నాడు, నేను ఏదో బటన్ నొక్కుతున్నాను. బటన్ నొక్కితే మీ దగ్గరుండే డబ్బులంతా ఆయన ఇంట్లోకి రావాలి. అది చేసే పని. ఎంత దుర్మార్గం అండి! పేదవాడి రక్తాన్ని తాగే జలగై జగన్మోహన్ రెడ్డి. ఏమనాలి? ఇన్నిసార్లు చెప్పాం, మద్యంలో ఎందుకు ఈ మార్గ చేస్తున్నావు, ఎందుకు నీ బ్రాండ్లు తెచ్చావు, నీకు సిగ్గుంటే సమాధానం చెప్పమని 100 సార్లు చెప్పాం, 1000 సార్లు చెప్పాం. ఇప్పటికైనా మారాడా మనిషి? మారడు. నిన్న కూడా పండుగలు జరిగితే పండుగలకు పాండిచ్చేరి పక్కనుంటే యానాం నుంచి మద్యం వస్తుంది, కర్ణాటక నుంచి రాయలసీమ జిల్లాలకు మద్యం వస్తుంది, తమిళనాడు నుంచి నెల్లూరుకు వస్తుంది, తెలంగాణ నుంచి కృష్ణా జిల్లా పక్క జిల్లాలకు ఇక్కడికి వస్తుంది. ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. నువ్వు పెట్టింది నాసిరకం. మళ్ళా ఆ మద్యాన్ని అందరూ తాగాలంట. ఇప్పుడు కొత్తగా పెట్టాడు, ఆదాయం తగ్గిపోయింది, తాగేవాళ్ళు తగ్గిపోయినట్టున్నారు. మీరేం చేస్తారు నాకు తెలియదు, అందరి దగ్గర తాగించాలని కొత్తగా ఒక రూల్ పెట్టి మళ్ళా ప్రోత్సహిస్తున్నారంట. అంటే వీళ్ళు సావాలి. ఆ మద్యం తాగి అవయవాలన్నీ కూడా నాశనం అయిపోయి చచ్చిపోతే ఈ సైకోకి ఆనందం, పైశాచిక ఆనందం. మొన్నే నేను చూశాను, ఎంత బాధ వేస్తుందంటే ఆవేదన, కోపం. ఓసారి నేను కూడా బ్యాలెన్స్ తప్పే పరిస్థితికి వస్తుంది చూసిన తర్వాత. పుంగనూరుకి వెళ్ళాను. పుంగనూరు నియోజకవర్గంలో అక్కడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కొన్ని ఆయన బర్త్డే, ఆ రోజు కొన్ని బ్యానర్స్ కట్టుకున్నారు, ఫ్లెక్సీలు పెట్టుకున్నారు, తప్పులేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోలు వస్తారు, ఆ ఫ్లెక్సీలన్నీ చించేస్తారు. తెల్లవారితో కూడా వచ్చి మళ్ళీ చించేయాలంటే తెలుగుదేశం పార్టీ ఎవరికైనా రోషం ఉంటుంది. నేను పెట్టిన ఫ్లెక్సీ నువ్వు ఎందుకు దించేస్తున్నావు, నువ్వు పెట్టినప్పుడు నేను మాట్లాడలేదు అని చెప్పి వీళ్ళు రెసిస్ట్ చేశారు, విభేదించారు, గట్టిగా అడిగారు. అడిగితే
ఇమ్మీడియట్గా వీళ్ళ మీద రాళ్ళు వేయడం, తర్వాత సాయంత్రానికి వీళ్ళ మీద కేసులు పెట్టడం. 13 మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే కేసు పెట్టారు, బెయిల్ వచ్చే వరకు మళ్ళా వద్దామని. అదర్స్ అనే క్లాస్ పెట్టుకుని 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ 8లో 7 మంది మైనారిటీ సోదరులు, 2 పిల్లలు బీసీఏ, ఒక పిల్లాడు చదువుతున్నాడు, ఒక అతను ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు. వీళ్ళని తీసుకెళ్ళి ఒక అతనైతే కోవైతే ఐటీ ప్రొఫెషనల్గా కూడా వాళ్ళందరినీ తీసుకుపోయి ఉన్న పళంగా రమ్మని పోలీస్ స్టేషన్ లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో బండ బూతులు తిట్టారు. అవి నేను చెప్పలేను, ఉచ్చరించరా అనే భాషలో తిట్టారు. వాళ్ళు ఒకటే అన్నారు, సార్ మమ్మల్ని కొట్టారు. మామూలు కొట్టడం కాదు, మనుషుల్ని కూర్చొనిపెట్టి కాళ్లపైన పోలీసులు బూట్ కాళ్లతో ఎక్కి తొక్కుతూ అరికాళ్ల మింటి పైన ఈ రబ్బర్ ప్లాస్టిక్లు తీసుకొని విపరీతంగా కొట్టడం. అవైతే అరికాళ్ల పైన ఎంత కొట్టినా మళ్ళా వాతలు కనపడవు. అదే శరీరంలో ఎక్కడ కొట్టినా వాతలు కనపడొస్తాయి. అంటే వాతలు కనపడకుండా విపరీతంగా కొట్టి నడవలేకపోతే ఆ పోలీసులు కూడా పైశాచిక ఆనందం, నువ్వు లేకపోతే చంపేస్తానని మళ్ళా లేపి ఎగరమంటారంట. అంటే ఎగిరితే ఆ కాళ్ళలో ఉండే నొప్పంతా బాధపడతా ఉంటే వాళ్ళకు పైశాచిక ఆనందం. ఇంత రాక్షసత్వం నేను ఎప్పుడు చూడలా. పోలీస్ అనే వ్యక్తి ఎవరినైనా సరే పోలీస్ స్టేషన్లో కొట్టడానికి వీలు లేదు. అలాంటిది మైనారిటీ సోదరుల్ని ఇష్టానుసారంగా కొట్టి పైశాచిక ఆనందాన్ని ముఖ్యమంత్రి పొందాడంటే ఏమనాలి? ఈ ముఖ్యమంత్రిని ఆదర్శాన్ని కారణం పెట్టి నేను పోతే వాళ్ళు ఏడుస్తూ బాధపడితే, ఆ మైనారిటీ మహిళలు అయితే చాలా బాధపడి నా పిల్లలు మారుగా అయిపోయారు, కొట్టారు అని ఆవేదన పడితే నాకు కూడా గుండె తరక్కపోయే పరిస్థితికి వచ్చింది. బాధ, ఆవేదన, కోపం. కానీ సభ్యత అడ్డం వస్తూ ఉంది. ఏంటిది అరాచకం? ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లో పోలీసులు టార్చర్ పెట్టింది ఎప్పుడన్నా మీరు విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఎవరైనా సరే విన్నారని మిమ్మల్ని అడుగుతున్నా. రఘురామకృష్ణరాజుతో మొదలుకొని ఎవరైనా సరే విభేదిస్తే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి ఇష్టానుసారంగా టార్చర్ చేసి భయభ్రాంతులు చేస్తున్నారు, టెర్రరైజ్ చేస్తున్నారు. అందుకే చెప్పాను నేను, ఈ ప్రభుత్వం రాష్ట్ర స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇది. పోలీసులు ఎవరైనా సరే తప్పు చేస్తే దండించవలసిన పోలీసులే తప్పు చేస్తూ ఉంటే ఎవరికి చెప్పాలి? ఆ రాత్రి కూడా చూశాను, కనీసం అడ్వకేట్లు కూడా సరిగా ఆర్గ్యూ చేయకుండా చేశారు. వీళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళి దూరంగా పెట్టి వీళ్ళు చేయరాని తప్పు చేశారు కాబట్టి మీరు రిమైండ్ ఇమ్మంటే వాళ్ళ 14 రోజులు రిమైండర్ పంపించారు. ఏం చేశారు తప్పు అనేది కూడా లేకుండా. అంటే ఎంత దారుణంగా ఉన్నాయో పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రాష్ట్రంలో అందరూ భయపడిపోతున్నారు. భయపడితే మాత్రం ఒకటే చెప్పా, ఎన్టీ రామారావు గారు భయపడి ఉంటే రాజకీయ పార్టీ పెట్టేవాడు కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను చూశా. ఆయన మీద కేసులు పెట్టారు. ఒకే మాట చెప్పాడు, నీకు దిక్కున్నది ఎక్కడ చెప్పుకో, నేను చేయాల్సిన పని చేస్తానని ధీటుగా పోరాడిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన మాటల్లోనే కాదు, సినిమాల్లోనే కాదు, ఒక కొండవీటి సింహంగా, ఒక బొబ్బలి పులిగా ఏ పని చేసినా ధైర్యంగా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. అలాంటి నాయకుడికి వారసుల మనం, అలాంటి నాయకుడికి వారసత్వం తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కట్టాలా? మీరే కట్టాలా. మళ్ళా మొదటి తారీఖు జీతాలు లేవు, సంక్షేమం లేదు. ఎక్కడికి పోయింది డబ్బులు? ఈ మధ్య 500 రూపాయలు నోట్లు కనపడడం లేదు. అన్నీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయినాయి. ఇంకెవరి దగ్గర 500 రూపాయల నోటే దొరకదు. అన్నీ ఆయన ఇంటికే వెళ్ళిపోతాయి. 2000 రూపాయలు కూడా లేవు, 500 లేవు.
అన్నీ ఆయన లెక్కలకి వెళ్ళిపోయినాయి. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో పంపిస్తున్నాడు, స్టాక్ చేస్తున్నాడు, రేపు ఓట్లు కొంటానంటున్నాడు. ఓట్లు కొంటే నీకు వాతలు పెడతారు తప్ప నీ డబ్బులకు ఓట్లు వేయరని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ఎన్టీ రామారావు శత జయంతి ఘనంగా జరుపుకుంటాం. ఆయన ఆశయాలను ఒకసారి ఆలోచించుకుందాం, ఆయన సిద్ధాంతాలను ఒకసారి నెమరేసుకుందాం. రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, తెలుగు జాతి, అది ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు, వేరే దేశాల్లో ఉండొచ్చు. ఎక్కడ తెలుగు జాతి ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు జాతిని ప్రపంచంలోని అగ్రజాతిగా గుర్తించే వరకు వారి కోసం పనిచేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. 2, ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇచ్చిన స్ఫూర్తి, ఒక ఆశయం, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరూ ఆనందంగా ఉండే సమతుల్యాన్ని పాటించాలని. దానికోసం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అజెండా ఇంకా ఉంది, నిరంతరం ఉంటుంది. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆయన సిద్ధాంతాలని మళ్ళీ జయప్రదం చేయాలంటే ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి. సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. మీరు అనుకోవచ్చు, నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, తెలుగుదేశం పార్టీకి అధికారం కోసం కాదు, భావి తరాల భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. రేపు జరిగే ఎన్నికలు చాలా ముఖ్యం. నేను అందుకే చెప్పాను, జగన్ వర్సెస్ 5 కోట్ల ప్రజలు. జగన్ ఒక పక్క, సైకో ఒక పక్క, 5 కోట్ల ప్రజలు ఒక పక్క. ఇది 5 కోట్ల ప్రజల భవిష్యత్తు. ఇది 5 కోట్ల ప్రజానీకం పోరాడవలసిన అవసరం. మీరు చూడండి, ఏ రాజకీయ నాయకుడైనా ఒక్క మాట మాట్లాడితే వీళ్ళంతా మాట్లాడే మాటలు చూస్తుంటే ఆ బూతులు వింటా ఉంటే, అంటే మనకు రావనుకుంటున్నారు బూతులు. మనం కూడా సిగ్గు, మానం ఎన్ని వదిలేస్తే ఇంకా ఎక్కువ తిట్టగలుగుతాం. కానీ ఆ స్థాయికి నేను పోలేను కూడా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే అసత్తుగా చెప్తా, ఇంకా గట్టిగా చెప్తా, ఇంకా గట్టిగా పోరాడతా, ఇంకా గట్టిగా చైతన్యవంతులు చేస్తా. కానీ అంతిమ లక్ష్యం తెలుగు జాతిని బాగు చేయడం, మీ భవిష్యత్తు కాపాడడం. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎన్టీఆర్కు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఏదో ఆయన విగ్రహానికి దండేసి పూలు సమర్పించడం కాదు, దండం పెట్టుకోవడం కాదు. ఆయన ఏ స్ఫూర్తితో అయితే పనిచేశాడు, ఏ ఆశయాలతో ముందుకు పోయాడు, ఆ ఆశయ సాధన కోసం మనందరం కూడా పనిచేయాలి. అదే ఆయనకు నిజమైన నివాళులు అర్పించేట అవుతుంది. ఎంత దుర్మార్గుడు సైకో ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే, ఎన్టీ రామారావు గారు ఇక్కడే హెల్త్ యూనివర్సిటీ ఉంది. దేశంలో ఎవరు ఆలోచించలేదు. అనేక మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆయన ఆ రోజుట్లోనే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంటే, ప్రైవేట్లో ఉంటే, ఆ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఆ తర్వాత అన్ని మెడికల్ కాలేజీలకు ఒక యూనివర్సిటీ పెట్టాలని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ కాలేజెస్కి ఒక యూనివర్సిటీ పెట్టిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి నాయకుడి పేరుతో నేను ముఖ్యమంత్రి నాకు 99లో 98లో ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పేరు పెట్టాను. ఇతను వచ్చి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ అంట. బుద్ధుందా, సిగ్గుందా నీకు? అదే నీ తండ్రి పేరుతో మీరు పెట్టారు ఆ రోజు హార్టికల్చర్ యూనివర్సిటీ, కడప జిల్లా పేరు. నేను అనుకుంటే ఒక్క నిమిషం పని తీసేసి ఉండేవాడిని.
నాకు సభ్యత అడ్డం వచ్చింది. ఆ సభ్యత లేని చరిత్రహీనులు మీరని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈ సందర్భంగా యోగి వేమన శతకం చదువుకుంటాం మనం. అలాంటి వేమన పేరుతో యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ పేరు పెట్టేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ అంట. ఊహించుకుంటాం ఇవన్నీ మనం? ఎవరన్నా చేస్తారా సైకోస్ తప్ప ఇలాంటి పనులు? అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకోవడం, వేమన విగ్రహం తీసేసి రాజశేఖర రెడ్డి విగ్రహం, అంటే వేమన కంటే గొప్పోడు రాజశేఖర రెడ్డి. ఇలాంటివన్నీ చాలా దారుణంగా వీళ్ళు తయారయ్యారు. దీనికి ఒకటే మార్గం, మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక చైతన్యవంతులు కావాలి జాతి మొత్తం. మన భవిష్యత్తు కోసం మనం పోరాడాలి. మీరందరూ భయపడతా ఇంట్లో పడుకుంటే మమ్మల్ని రోడ్డు మీదకి రమ్మంటే వస్తాం, కానీ మాకు అండగా మీరు ఉంటే తప్ప ఈ సైకో భయపడు. ప్రజావేదిక కూల్చినప్పుడు కూడా మీరు ముందుకు వచ్చుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు అనుకున్నారు ఏదో కొట్టాళ్లే పర్వాలేదు అనుకున్నారు. ఇప్పుడు మీ కొంపలు గుల్చేస్తామంటే ఇప్పుడు మీకు ఆలోచన వస్తూ ఉంది. ఇంకా పూర్తిగా కూడా రోడ్డు మీదకి రావడంలా. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నా. భయం అనేది తెలుగుదేశం పార్టీకి లేదు. రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళి ఆయన ఆశయ సాధన కోసం పనిచేయడమే. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క కార్యకర్త పునరంకితం కావాలి. ఈరోజు ఇక్కడ చూస్తే బ్లడ్ డొనేషన్ పెట్టాం. బ్లడ్ డొనేషన్ పెడితే 12 గంటలకి 1100 మంది మొత్తం రక్తదానం చేశారు. మనం రక్తదానం చేస్తే ఇంకొకరు ప్రాణం కాపాడుతున్నాం. ఎన్టీఆర్ పేరుతో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరుతో భువనేశ్వర్ గారు అయితే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్గా ఉండి బ్లడ్ బ్యాంక్ కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. అదే మరిగా నందమూరి బాలకృష్ణ గారైతే తల్లి పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేస్తూ బ్రహ్మాండంగా ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వారి కోసం పనిచేస్తున్నారు. ఇది ఏ కుటుంబానికి కూడా దక్కని గౌరవం. అది పుణ్య దంపతులు ఎన్టీఆర్, బసవతారకే దక్కాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వారి వారి యొక్క పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కొనసాగిస్తున్నాం. ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడుండే వాళ్లే కాదు, తెలుగు రాష్ట్రాల్లో, వేరే రాష్ట్రాల్లో, విదేశాల్లో ఎవరైతే ఎన్టీఆర్ 27వ వర్ధంతి చేశారో వారందరికీ పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండాల్. నమస్కారం. జై హింద్.